ఈరోజు స్నాక్ బాక్స్లో ఆరుష్కి ఇష్టమైన ప్యాన్ కేక్స్ని యాడ్ చేశాను. చూద్దామా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఒక మిక్సీ జార్లో 2 రైప్డ్ బనానాస్, హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్, 2 eggs, pinch ఆఫ్ సాల్ట్, 1 teaspoon షుగర్, పించ్ సిన్నమన్ పౌడర్, పించ్ బేకింగ్ పౌడర్ వేసి స్మూత్ బ్యాటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని బటర్తో గ్రీస్ చేసుకొని చిన్ని ప్యాన్ కేక్స్ వేసుకోవాలి అండ్ లో టు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. అండ్ లంచ్లోకి ఒక హెల్దీ కాంబో ప్యాక్ చేశాను, జీరా రైస్ విత్ గ్రీన్ మూంగ్ దాల్ గ్రేవీ. చూద్దాం ఇది ఎలా తయారు చేసుకోవాలో. జీరా రైస్ చేయడానికి ఒక ప్యాన్లో 2 teaspoons గీ, హోల్ స్పైసెస్, జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులో వాటర్ అండ్ సాల్ట్ని వేసి మనము సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులో యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి. గ్రీన్ మూంగ్ దాల్ గ్రేవీ చేయడానికి ఒక కుక్కర్లో 1 cup ఆఫ్ గ్రీన్ మూంగ్ దాల్ యాడ్ చేసుకొని అందులో 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసి పసుపు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 teaspoons గీని యాడ్ చేసుకొని అందులో మస్టర్డ్, జీరా, కర్రీ లీవ్స్, చిన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అందులో ఫ్రెష్గా క్రష్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసి టర్మరిక్ని యాడ్ చేసి మనం కుక్ చేసి పెట్టుకున్న గ్రీన్ మూంగ్ దాల్ని యాడ్ చేసిన తర్వాత అందులో వాటర్ అండ్ సాల్ట్ వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేస్తున్న ప్రాసెస్లో మనం గ్రీన్ మూంగ్ దాల్ని కొంచెం మ్యాష్ చేసాం అనుకోండి, మనకు ఒక సిల్కీ కన్సిస్టెన్సీ లాగా ఒక మంచి గ్రేవీ వస్తుంది. మీరు కూడా ఈ స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ కాంబోని మీ కిడ్స్కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ.